అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నాడు చాలా గొప్పగా సచివాలయాలు నిర్మించారు. ఒక దేశమే అబ్బురపరిచే విధంగా ఒక గొప్ప నిర్మాణ శైలితో సచివాలయం నిర్మించారు. ఆ సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళట్లేరు. మరి వెళ్ళని దానికి ఇటీవల వాస్తు మార్పులు ఎందుకు చేసినట్టు అర్థం కానటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రిని కలవాలంటే గాంధీ భవన్కి వెళ్ళాలా, ప్రజాభవన్కి వెళ్ళాలా, సచివాలయానికి వెళ్ళాలా, జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి వెళ్ళాలా, మన కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్తే ముఖ్యమంత్రి కలుస్తారు? సో ఎందుకు ప్రజాపాలన అని చెప్పి ప్రజలకు ఎందుకు ఇవాళ చేరువలో లేరు ముఖ్యమంత్రి అనేది ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న. ఎస్ ప్రదీప్, ముఖ్యమంత్రి అన్నారు, ప్రజాపాలన అన్నారు, ఖచ్చితంగా ప్రజలు ఎవరైనా కలవచ్చు అన్నారు. ఇప్పటిదాకా ఎంతమందిని కలిసినట్టు, ఎవరు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి ఎక్కడ కలుస్తారో తెలియని పరిస్థితి. సో ఇందాక మనం చెప్పినట్టుగా ఏ అడ్రస్లో వెళ్ళి కలవాలా, ఎట్లా కలవాలనేది ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇదేనా ప్రజాపాలనకు ఇచ్చే నిర్వచనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ. ప్రధానంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అయితే అనేక మాటలు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు ఇచ్చి ప్రజలకైతే ఆశలు అయితే రేకెత్తించారు. ప్రధానంగా గత ప్రభుత్వాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రధానంగా అస్త్రంగా చేసుకొని విమర్శలు చేశారు. ఆయన ఇంటి నుంచే పాలన చేస్తాడు, సెక్రటరియట్కు రాడని చెప్పి మాట్లాడి ప్రధానంగా విమర్శ చేశారు. రెండోది వాస్తు దానికి అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు అనేక విమర్శలు చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఏ సమీక్ష అయినా ఇంటి నుంచే ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. రెండోది వాస్తుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాస్తును ఈరోజు సెక్రటరియట్ అంతా పర్ఫెక్ట్గా కట్టారన్నటువంటి నేపథ్యంలో తిరిగి సీఎంకు ఏదైతే ఆఫీస్లో వాస్తు మార్పులు కొన్ని చేస్తున్నారు, అందుకే రావడం లేదనేది ఒకటైతే, రెండోది ఎక్కువగా రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచే రివ్యూలు కావచ్చు లేదా ఇతర అన్నిటికీ అక్కడి నుంచే కేంద్రంగా ఉంది. అదేవిధంగా వివిధ రంగాలకు చెందినటువంటి దివంగత ప్రముఖులకు కూడా తన ఇంటి నుంచే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అది జయంతి అయినా వర్ధంతి అయినా ఇంటి నుంచే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారంలోకి రాకముందుకు మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ప్రజాపాలన, ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంలో ప్రకటించి ఉన్నారు. నేను ప్రజాభవన్ నుంచి వినతులు స్వీకరిస్తాం, ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది, రెగ్యులర్గా ముఖ్యమంత్రిని నేరుగా కలవచ్చు అని చెప్పారు. హడావుడి చేశారు. ఒకరోజు వచ్చారు, తర్వాత మంత్రులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అటు ఏదైతే ప్రజలకు అందుబాటులో లేరు, రెండోది ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఇటీవల పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికైన తర్వాత ఒక వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. కేవలం అదే కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు మంత్రులను అందుబాటులో ఉంచాలని భావించారు. వారానికి 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి ప్రకటించి ఉన్నారు. కొద్ది రోజులు, వారానికి 2 రోజులు కార్యక్రమం అయితే జరిగింది. తర్వాత ఒక రోజుకు పరిమితం చేశారు. ఎందుకంటే ప్రజాభవన్లో జరిగేటువంటి గ్రీవియన్స్కు ఇక్కడ జరిగేటువంటి గ్రీవియన్స్కు క్లాష్ అవుతుంది కాబట్టి ఒక్కరోజుకే పరిమితం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ ఒక్కరోజు కార్యక్రమం కూడా మంత్రులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు అది కూడా ఎత్తివేశారన్నటువంటి వాదన కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజలకైతే అటు మంత్రులు అందుబాటులో ఉండడం లేదు, అదేవిధంగా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడం లేదు. ఏదైనా సమస్య వచ్చి చెప్పుకుందామంటే ఏదైతే అటు మంత్రులు సెక్రటరియట్లో చాలామంది అందుబాటులో ఉండడం లేదు, అటు ముఖ్యమంత్రి సెక్రటరియట్కు రారు. కేవలం తాను ఫిక్స్ చేసుకున్నటువంటి షెడ్యూల్, వైపు కమాండ్ కంట్రోల్, మరోవైపు తన నివాసం నుంచే పాలన సాగించడం, వీటి మీదే ప్రధానంగా ఫోకస్ చేసి ముందుకు పోతా ఉన్నారు. స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులకు కూడా ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం లేదన్నటువంటి అపవాదం ఉంది. వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో ఇక నుంచి రెగ్యులర్గా 1 గంట పాటు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు సమయం ఇస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అదైతే కార్యరూపం దాల్చలేదన్నటువంటి వాదన అయితే కాంగ్రెస్. ప్రజాపాలన అన్నారు, ప్రజలకు ఇవాళ ముఖ్యమంత్రి కలవని పరిస్థితి ఒకటైతే మీరు చెప్తున్నట్టుగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే సొంత పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి కలవకపోవడానికి కారణం ఏంటి? దాని విషయంలో పార్టీలో ఆయా నాయకుల్లో ఎటువంటి వాదన, ఎటువంటి చర్చ సాగుతోంది? వీళ్ళకి టైం ఇవ్వాలంటే అక్కడ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు లేదా ఇతర వ్యక్తిగత ఏమైనా పనులుంటే కలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అవి ఏం అడుగుతారో, వీళ్ళు వచ్చి ఏం అడుగుతారో, ఏం చేయాల్సి వస్తుందో అనే దానికి సంబంధించి వారికి మొహం చాటేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ వంటి శాఖలు ఉన్నాయి. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కలిసేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో
వారికి పూర్తిగా సమయం ఇవ్వడం లేదు. వారి యొక్క అనుచరులు వారి యొక్క సోదరులకే ఆయా శాఖకు ఒక షాడోర్గా పెట్టారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించిన పనుల నిమిత్తం వెళ్ళినా కానీ వారికి సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్నటువంటి వాదన నేపథ్యంలో ఈ పనుల కోసమే వస్తారు, నియోజకవర్గం సంబంధించినటువంటి పనుల కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి చెప్పలేకనే సమయం ఇవ్వడం లేదన్నటువంటి విమర్శలు అయితే బలంగా ఉన్నాయి. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వడం లేదన్నటువంటి వాదన ఉంది. ఆయా నియోజకవర్గంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్స్ విషయంలో ఇవ్వాల్సి వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా సమయం ఇవ్వడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఎమ్మెల్యే వీళ్ళు కలవడం లేదు, వాళ్ళు మంత్రులు మాత్రం మంచిగానే ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని స్వయంగా ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రజల సంగతి అటు చూస్తే సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఎవరికి అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు అందుబాటులో ఉండడం లేదన్నటువంటి విమర్శలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి.